ఒక్క ఓటు తేడాతో ఎన్నికల ఫలితం మారిపోతుంది. ఇక పదులు వందలు అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయిన వారు ఎందరో ఉన్నారు. ఇక ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉంటే దాని ప్రభావం ఫలితంపై ఉంటుంది. ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియ ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేస్తోంది. ఏపీలో ఏకంగా 44.89 లక్షల ఓట్లు గుర్తించలేనివి గా మిగిలిపోయాయి. ఇక వీటిలో మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిపోయిన వారు, డబుల్ ఎంట్రీల ఓట్లున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగింపు జాబితాలో పెట్టారు. దీనివల్ల ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయడానికి ఆస్కారం ఉండదు. అవకతవకల కారణంగా స్వల్ప తేడాతో ఎన్నికల ఫలితం తారుమారు అయ్యే అవకాశం కూడా ఉండదు. ఇక చివరిసారిగా 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల సమగ్ర సవరణ సర్ ప్రక్రియ చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటర్ల జాబితాల ప్యూరిఫికేషన్ లేదు. 2026 మే 25 నాటి వరకు ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 4,16,27,694 మంది ఓటర్లున్నారు. ఎన్నికల సంఘం ఓటర్ ఎన్యుమరేషన్ ఫారంలు పంపిణీ చేయగా ఈ ఫారాలు తిరిగి ఇచ్చింది 3,74,38,206 ఓటర్లు మాత్రమే. అంటే 44,89,488 ఫారాలు అన్కలెక్టబుల్ గా ఉండిపోయాయి.